విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అన్యాయంగా వ్యవహరించారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మెజారిటీ లేని చోట ప్రలోభాలు పెట్టడం సహా పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నందుకు ఘనకార్యమా అంటూ ఫైర్ అయ్యారు. చెత్త కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం దీన్ని కూడా ఘనకార్యంగా చెప్పుకుంటుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు కీలకం కానుందని వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, అధర్మం అన్యాయాన్ని వారికి సందేశం ఇవ్వాలని జగన్ అన్నారు. ప్రతి ఒక్కరిని డబ్బుతో కొనలేరని మెసేజ్ పంపాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మన పార్టీ తరపున మన పార్టీ బీఫామ్ మీద, మన పార్టీ జెండా మీద, మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు దాదాపుగా 600 చిల్లర మంది మన పార్టీ తరపున గెలిచిన వాళ్ళు ఉంటే, తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వాళ్ళు కేవలం 200 చిల్లర మాత్రమే ఉన్నారు. అంటే మనకు వాళ్లకు మధ్య తేడా 387 స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు. అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇక విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జగన్ స్పందన, అదేవిధంగా దీనికి సంబంధించిన అప్డేట్కి సంబంధించి పూర్తి వివరాలు మా విజయవాడ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తంగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించి విశాఖ జిల్లా నేతలతో జగన్మోహన్ రెడ్డి నిన్న ఇవాళ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి ఎంపీటీసీలు, ఎంపీటీసీలు అలాగే కార్పొరేటర్కి సంబంధించిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, ప్రతి కార్యకర్తకు నేను భరోసా ఇస్తాను, వారికి అండగా ఉంటాను, అలాగే రాజకీయ వేధింపుల్లో భాగంగానే నన్ను 16 నెలలు గతంలో జైలుకు పంపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల కోసం మనం చేసే పోరాటాలు మంచి స్థానంలో నిలబెట్టాయి, కానీ ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ధనబలం, ఆర్థిక బలంతో చంద్రబాబు చేయరాని దారుణాలు చేస్తున్నారు, దీన్ని ప్రజలు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా కొనలేరని చెప్పి కూడా ఒక సందేశాన్ని అయితే మనం ఇవ్వాలి. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చుక్కెదురని చెప్పి కొంతమంది ఈ రోజు పేపర్లో రాశారు. అసలు అన్యాయంగా గెలుపొందిన దాన్ని ఈ రకంగా రాస్తారని చెప్పి కూడా ఆయన మెజార్టీ లేకుండానే ఎట్లా సాధిస్తారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పెట్టి భయపెట్టి ఓట్లు వేయించుకోవటం కూడా ఇది ఒక ఘనకార్యమా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. దొంగతనం చేస్తే, హత్యలు చేస్తే దాన్ని కూడా ఘనకార్యంలాగా రాసే స్థితిలో కొంతమంది ఉన్నారని చెప్పి కూడా ఆయన ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండించాలని చెప్పారు. చంద్రబాబు ఇటువంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు కాబట్టే మనం ఈ స్థాయిలో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పు చాలా కీలకంగా ఉండాలి. ఇది మన పార్టీకి అలాగే మన కార్యకర్తలకి, నేతలకి ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కొని మన పార్టీ వైపు నిలబడాలని చెప్పి జగన్ అయితే ఒక సూచన చేశారు. థ్యాంక్ యూ శివ.